Yeah. Hi. ఇవాళ మనం పైథాన్ ఇంట్రడక్షన్. పైథాన్ ఈజ్ అ ఈజీ లాంగ్వేజ్ టు లెర్న్ అండ్ ఎగ్జిక్యూట్. సో అసలు పైథాన్లో ఫస్ట్ మనం నేర్చుకుంది ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఇలాగా కొటేషన్స్ పెట్టి మనం ఏదైనా స్ట్రింగ్ ఇస్తే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ క్విక్ లెర్న్ పైథాన్ వర్క్ మోర్ అన్నాను, అది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను వాడేది గూగుల్ కొలాబ్. ఇది మీరు మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నుంచి మీరు ఆ కొలాబ్ నోట్బుక్ కింద క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా యాప్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని ఫర్దర్గా మనం రన్ చేయొచ్చు. అండ్ అసలు వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్స్, స్ట్రింగ్స్, బులియన్ అండ్ ఇంకా సీక్వెన్సెస్ ఉంటాయి. లెట్స్ సి నెంబర్స్. యాక్చువల్లీ ఫ్లోట్ అనేది కూడా ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఫ్లోట్ అనేది ఏంటంటే డెసిమల్ కింద యాక్ట్ చేస్తుంది. అసలు ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే మనకు తెలిసిందే, పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో నెంబర్స్ ఇంటీజర్స్ కింద కన్సిడర్ అవుతాయి. ఇక్కడ టైప్ ఆఫ్ ఏ, టైప్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. అండ్ టైప్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అంటే సో దట్ అది ఏదైతే ఉందో క్లాస్ అని ఇంటర్ ప్రింట్ అయింది. ఇక్కడ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఒక క్లాస్ అనేది కొన్ని ఫీచర్స్ చెప్తుంది. ఎగ్జాంపుల్, బాల్ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది అండ్ చూడడానికి రౌండ్గా ఉంటుంది. ఇంచుమించు అంతే కదా. స్పియర్ అనేది బాల్, అంతే కదా పారామీటర్. సో ఆ ఫీచర్ అనేది దేనికున్నా బాల్ కింద కన్సిడర్ అవుతుంది. సో బాల్ అనేది క్లాస్ అనుకుంటే అది కార్క్ బాల్ అవ్వచ్చు, రబ్బర్ బాల్ అవ్వచ్చు, స్టంపర్ బాల్ అవ్వచ్చు, ఆర్ ఫుట్బాల్ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ ఇస్ బాల్. కానీ ఈ బాల్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ వేరు వేరు. అంటే ఒకదాని నుంచి ఇంకోటి ఏదో ఒకటి చిన్న రంగులోనో లేకపోతే దానికి ఉన్న వెయిట్లోనో దానికి ఉన్న స్ట్రెంత్, ఏదో ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల వాటి వేరు చేసి చూస్తున్నాం. కాబట్టి ఈ క్లాస్ అనేది బాలే కానీ ఆబ్జెక్ట్స్ అనేవి వేరు. అంటే క్లాస్కి ఆబ్జెక్ట్స్కి తేడా ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది 1 అనేది ఇంట్ అని చెప్తుంది, కానీ ఆబ్జెక్ట్ అంటే ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. అది 1ని స్టోర్ చేసుకుంటుంది. సో క్లాస్ అనేది ఇంటే, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏ. ఓకే, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి యూనిక్ ఐడి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం దాన్ని ప్రింట్ చేసి చూడొచ్చు. ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. చూడండి, ఇది ఐడి అన్నమాట. సో ఆ ఐడిలో అంటే మనకి డేటా చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ప్రతి స్మాల్ థింగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాంట్లో ఒక డేటా స్టోర్ అవుతుంది. దానికి ఒక ఐడి ఉంటుంది. సో ప్రతిదీ డిఫరెంట్. అంటే ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్ సేమ్ కాదు. సో నేను గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఎప్పుడు క్లాసెస్ ఆబ్జెక్ట్సే ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు స్ట్రింగ్స్ ఏంటంటే క్లాస్ స్ట్రింగ్. ఇక్కడ మీకు తెలిసిందే స్ట్రింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ బులియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే కండిషన్స్ మీద అనమాట. లెట్స్ టైప్ అంటే బూల్ అని చూపిస్తుంది. సిమిలర్లీ సీక్వెన్సెస్, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో ఇంటీజర్స్ ఇవన్నీ సీక్వెన్స్లో పెట్టాలనుకోండి, మనకి యూజ్ అయ్యేవి టపుల్స్, లిస్ట్, సెట్ అండ్ డిక్షనరీ. టపుల్ అంటే ఏంటంటే అది ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వలేదు, అంటే అది మనకు ప్రొటెక్ట్ చేసేస్తుంది. ఇంకా దాంట్లో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేయలేను అనుకుంటే దాన్ని టపుల్లో పెట్టచ్చు. నెక్స్ట్ లిస్ట్, నేను చేంజ్ చేయాలి అనుకుంటే అది లిస్ట్ కింద పెట్టచ్చు. నెక్స్ట్ సెట్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఒక లిస్ట్లో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ 2 కానీ 3 కానీ రిపీట్ అయ్యాయి అనుకోండి, మనం సెట్ కింద మారిస్తే అది ఆటోమేటిక్గా రిపిటేషన్స్ తగ్గించేసి ఏవైతే డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ నేను డిక్షనరీ ఏంటంటే ఒక కీ ఇస్తున్నాను, వాల్యూ ఇస్తున్నాను. సో నేను డిక్షనరీ ద్వారా సేమ్ లైక్ మనం డిక్షనరీలో చూస్తే ఏలో వచ్చిన డిక్షనరీలో ఒకప్పుడు డిక్షనరీలో మొత్తం చెక్ చేసేవాళ్ళు మీనింగ్స్. సో మనం ఏదైనా వర్డ్ ఎత్తుక్కోవాలంటే డిక్షనరీలో ఎలా ఎత్తుక్కుంటామో కీస్ ద్వారా, సిమిలర్గా ఇక్కడ కూడా మనం కీ క్రియేట్ చేస్తాం అండ్ ఒక వాల్యూ క్రియేట్ చేస్తాం. అండ్ ఇలాగా డిక్షనరీ స్టోర్ అవుతుంది. అండ్ ఫ్లేవర్ బేసెస్ యూస్ చేస్తాం. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను జూమ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి క్లాసెస్ అని. సో ఇక్కడ మనం బ్రేసెస్ చూడండి, దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లవర్ బ్రేసెస్ యూస్ చేస్తాం, లిస్ట్కి మాత్రం మనం ఈ బ్రేసెస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ. సో మనకి క్లాసెస్ ప్రింట్ అయ్యాయి.
నెక్స్ట్ కమింగ్ టు ఇన్పుట్స్. ఇక్కడ ఇన్పుట్ మీరు తీసుకోవాలనుకుంటే ఎంటర్ యువర్ మైండ్ సెట్ అని ఇన్పుట్ అని తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఇన్పుట్ అనేది స్ట్రింగ్లోకి వెళ్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ నేను బోల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో యు ఆర్ బోల్డ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి? క్యాస్కేడింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇంటిజర్ని స్ట్రింగ్గా మార్చచ్చు, స్ట్రింగ్ని బులియన్గా మార్చచ్చు, బులియన్ ఇంకోలా మార్చచ్చు. దాన్ని క్యాస్కేడింగ్ అంటారు. ఇక్కడ నేను ఫ్లోట్ అంటే ఏంటో మీకు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఫ్లోట్ కింద మారుస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం తీసుకుంటానంటే 3 తీసుకుంటాను అండ్ ఐ విల్ ప్రింట్ ఇట్. ఇక్కడ 3ని 3.01 మార్చింది, అంటే డెసిమల్ కింద మార్చింది. కాబట్టి ఫ్లోట్ అంటే ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇలా చెప్పాను. ఇక్కడ డెసిమల్ కింద మారింది. అండ్ బులియన్ అంటే ఏంటి? బులియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబరు ఇట్స్ ఏ ట్రూ ఎక్సెప్ట్ 0. మనం అది కూడా చెక్ చేద్దాం. లెట్ మీ పుట్ -1. -1 కూడా మీకు ట్రూ ఇస్తుంది. లెట్ మీ పుట్ 0. 0 ఈజ్ గివింగ్ ఫాల్స్. ఎక్సెప్ట్ 0 ఎనీథింగ్ గివ్స్ ట్రూ. ఇది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా